దేవదేవుని ప్రియ బలిది, మానవాళి రక్షణ బలిది. దేవదేవుని ప్రియ బలిది, మానవాళి రక్షణ బలిది. పాల్గొనరారే ఈ పూజలో, పావన ప్రభుని వరములు పొందు. పాల్గొనరారే ఈ పూజలో, పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేలాయే ప్రభు జనమా, ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంగమా. పూజకు వేలాయే ప్రభు జనమా, ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంగమా. హైదరాబాద్ అగ్రపీఠం బాసురేగడి విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు క్రీస్తుశేషులు ఏరువ ప్రకాష్ రెడ్డి, క్రీస్తుశేషులు శౌర్యులమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న సిస్టర్ ఏరువ ఫాతిమా CSA దేవుని దీవెనలు ఆయురారోగ్యంలో దయచేయమని పెంటారెడ్డి బత్యేశ్వరెడ్డి, అన్నమ్మ, ఏరువ రాయప్పరెడ్డి శౌర్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. బెంగళూరు అగ్రపీఠం డి డాన్ బాస్కో మరియు ఏరువ టెక్లమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానములు చనిపోయిన ఆత్మలకు ఉత్తరించు స్థలముల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం గోరెంట్ల విచారణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తనుబొద్ది కరుణాకర్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని తల్లిదండ్రులు కోటిరెడ్డి, రాజేశ్వరి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. క్రీస్తుశేషులు అంబటి శౌరెడ్డి గారి 3వ వర్ధంతి సందర్భంగా వీరాత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అంబటి రోజమ్మ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పాతిమనగర్ విచారణ గాలి అరుణకుమారి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాలి అనురాగ్, నమ్రత, దుగ్గంపూడి జోజిరెడ్డి, రెజీనమ్మ, విజయభాస్కర్, ప్రతిభ, రితిక్, సునీల్, స్వర్ణ మరియు రోనిత్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పాత్మనగర్ విచారణ 56వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దుగ్గంపూడి జోజిరెడ్డి, రెజీనమ్మ దంపతులపై మరియు వారి కుటుంబంపై కురిపించిన అన్ని ఆశీర్వాదములకు కృతజ్ఞతగా దుగ్గంపూడి, విజయభాస్కర్, ప్రతిభ, రితిక్, సునీల్, స్వర్ణ, రోనిత్ మరియు గాలి అనురాగ్, నమ్రత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కట్పల్లి విచారణ 28వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దుగ్గంపూడి విజయభాస్కర్, ప్రతిభ దంపతులపై మరియు వారి కుటుంబంపై కురిపించిన అన్ని ఆశీర్వాదములు కృతజ్ఞతగా దుగ్గంపూడి రిత్విక్, జోజిరెడ్డి, రెజీనమ్మ, సునీల్, స్వర్ణ, రోనిత్, పోతిరెడ్డి, స్లీవారెడ్డి, సెలీనా మరియు గాలి అనురాగ్, నమ్రత కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. దుఃఖ లక్ష్మి ప్రభు ఆశీస్సులతో బిడ్డలను చేరుకున్నారు. రవికుమార్, సత్యవతి ఆరోగ్యంగా ఉండాలని, శ్రీదేవి వివాహం జరగాలని, వంశీ, ఈశ్వర్, పుష్పాలకు ఆరోగ్యము తలంపులు నెరవేరాలని, లక్ష్మికి, చిన్ని, వెలంగినికి ఆపరేషన్లు జరిగి వీరి జీవితాంశ స్నేహంగా ఆరోగ్యంగా ఉండాలని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా దివ్యవాణి యాజమాన్యం తరపున ఫాతిమా మాత పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నా. మే 13వ తారీఖున ఫాతిమా మాత ముగ్గురు బిడ్డలకు దర్శనమిచ్చి, ఇదిగో పాపములో మగ్గుతూ ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేయండి, పాపము నుండి విడుదల పొందుకొని పరలోకాన్ని చేరడానికి శక్తిని దయచేయ ప్రార్థన చేయండి అని చెప్పి మరియ తల్లి ఫ్రాన్సిస్, జసింత, లూసీ అను బిడ్డలకు దర్శనమిచ్చి ఫాతిమా నగరిలో ఆమె చెప్పినటువంటి మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ ఈరోజు ఆమె పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం.
ఈ పండుగ ద్వారా ఆ తల్లి ప్రార్థనా సహాయమున మన బ్రతుకులు పండాలి అని, మన బ్రతుకులు బాగుపడాలా అని, ఏ శోధనలు ఇబ్బందులు రాకుండా కాచి కాపాడమని ఆ ప్రభునకు మొరపెట్టుకుంటూ చేసిన తప్పిదములను గుర్తుకు తెచ్చుకొని పశ్చాత్తాపపడుతూ పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ కుమారుని తల్లిని మాకు కూడా తల్లిగా ఉండ కరుణించుతవి. మేము లోక రక్షణము కొరకు పశ్చాత్తాప క్రియల యందును ప్రార్థనల యందును పట్టుదల కలిగి ఉండి క్రీస్తు రాజ్యమును లోకమంతటా వ్యాప్తింపచేయుటకు ఎల్లప్పుడూ కృషి చేయునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మరియు 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 10వ వచనము. దివియందలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కాననయ్యను. అంతలో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమయ్యను. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు. ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టిముట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఒక సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగానే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనం వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతటా దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని. ఇప్పుడు దేవుని రక్షణము వచ్చి ఉన్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయగా తన అధికారమును నెరపెను. ఏలైనా మన సోదరులపై నేరము మోపువాడు, రేయింబవలు దేవుని ఎదుట వారిని దూషించినవాడు, దివి నుండి బయటకు గెంటి వేయబడినవాడు. ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. కుమారి, నీవు నా పలుకులు సావధానముగా వినుము. కుమారి, నీవు నా పలుకులు సావధానముగా వినుము. కుమారి, నీవు నా పలుకులు సావధానముగా వినుము. మీ ప్రజలను, మీ పుట్టింటిని ఇక మర్చిపోము. రాజు నీ సౌందర్యమునకు మురిసిపోవును. అతడు నీకు అధిపతి కనుక నీవు అతనికి నమస్కరింపుము. అందరూ. కుమారి, నీవు నా పలుకులు సావధానముగా వినుము. కుమారి, నీవు నా పలుకులు సావధానముగా వినుము.
తూర్పు దేశపు ప్రజలు నీకు కానుకలు కొనివతురు, సంపన్నులు నీ మనన బడయగోరుదురు. బహువర్ణ వస్త్రములు చాల్చిన రాజకుమారిని ఆమె చెలికత్తెలతో పాటు రాజు వద్దకు కొనివచ్చుచున్నారు. అందరూ, కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. వారెల్లరూ ఆనందోత్సవములతో కదిలివచ్చి రాచనగరును ప్రవేశించుచున్నారు. రాజా, గతించిన మీ పూర్వుల రాజ్యాధికారమును కొనసాగించుటకు నీవు కొమరులను బడయుదువు, విశ్వదాత్రికి వారిని అధిపతులను చేయుదువు. అందరూ, కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. నేను నీ ఖ్యాతిని తరతరములు నిలుపుదును, కావున ప్రజలు విన్నెల్ల కాలము కొనియాడుదురు. అందరూ, కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. అమరమైనది, మధురమైనది, అమరమైనది, మధురమైనది దేవుని వాక్యం, జీవన వేదం. దేవుని వాక్యం, జీవన వేదం. ఆలించరాని ఓ దైవ జనమా, హల్లెలూయా, 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 హల్లెలూయా. అమరమైనది, మధురమైనది, అమరమైనది, మధురమైనది దేవుని వాక్యం, జీవన వేదం. దేవుని వాక్యం, జీవన వేదం. ఆలించరాని ఓ దైవ జనమా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్త 11వ అధ్యాయము 27, 28 వచనములో ఆయన ఇట్లు పలికినప్పుడు జనసమూహములో ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భమును నీవు పాలిచ్చిన స్తన్యములను ధన్యమైనవి అని వెలుగెత్తి పలికెను. కానీ యేసు దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ సహోదరి సహోదరులారా, మరొక్క మారు మీ అందరికీ కూడా ఫాతిమా మాత పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, 1917వ సంవత్సరములో మే 13వ తారీఖున మొదటిసారిగా జెసింతా, లూసీ, ఫ్రాన్సిస్ అనేటటువంటి చిన్నారి పిల్లలు అక్కడ గొర్రెలను మేపుకుంటూ ఉండగా ఫాతిమా అనేటటువంటి చిన్న గ్రామములో, పోర్చుగల్ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతములో ఆమె దర్శనమిచ్చినటువంటి రోజు ఈరోజు. అందుకనే ఫాతిమా మాత పండుగగా ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం.
అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అనంటే 1917 సంవత్సరంలో మే 13వ తారీఖుకి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమై 3 సంవత్సరాలు ముగుస్తూ ఉన్నాయి. ఈ యుద్ధంలో దరిదాపు 80 లక్షల మంది ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. కొన్ని వేల కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు తండ్రి లేనటువంటి జీవితంగా, తల్లి లేనటువంటి జీవితంగా, తోబుట్టువులు లేనటువంటి జీవితంగా అట్టడుగున్న కన్నీరు కారుస్తూ బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితులు అవి. యుద్ధ ప్రభావం చేత చిన్న భిన్నమైనటువంటి ఆ మనస్సులు ఏ విధంగానైతే రోధిస్తూ ఉన్నాయో అదే రోదనతో మరియ తల్లి దర్శనమిచ్చి చెబుతూ ఉన్నది, ఇదిగో జపమాలను చేతపట్టండి, ప్రార్థన చేయండి, పాపులు పరమాత్ములుగా మారడానికి, యుద్ధ పరిస్థితి అంతా కూడా తారుమారు అవ్వడానికి ప్రార్థన చేయండి, ప్రపంచ శాంతిని నెలకొల్పండి అని తల్లి మరియ మాట్లాడుతూ వారికి జపమాలను అందించటం జరుగుతూ ఉంది. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, మానవులు చేసేటటువంటి దురాలోచన ద్వారా, మానవులు మాట్లాడేటటువంటి దుర్భాషల ద్వారా, మానవులు చేసేటటువంటి దుష్క్రియల ద్వారా, మానవులు చేసేటటువంటి అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క హృదయాన్ని ద్రవింపచేస్తూ ఉన్నాయి అని చెప్పి ఆమె మాటల్లో ఆ బిడ్డలకు చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ రోజున ఆ మరియ తల్లి ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి అనంటే, పాపాత్ముడు అనేటటువంటి ప్రతి ఒక్కడు కూడా మనస్సును మార్చుకొని పవిత్రునిగా మారమని పిలుపునిస్తూ ఉన్నది. ఇదిగో నాలో పాపమున్నది అని దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ ప్రభుని చెంతకు తరలి రమ్మని పిలుపునిస్తూ ఉన్నది. ప్రాయశ్చిత్తం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ప్రభుని దృష్టిలో మంచివాడిగా ఉంటాడు, పరలోక రాజ్యాన్ని చేరుకుంటాడు అనేటటువంటి విషయాన్ని ఈమె తేట తెల్లం చేస్తూ ఉన్నది. ఎందుకు ఆమె హృదయం ద్రవిస్తూ ఉన్నది అనంటే, కొన్ని వేల కోట్ల ప్రజల యొక్క ఆత్మలు నరకానికి పోతూ ఉన్నాయి. ఈ పరిస్థితులను చూసి తల్లి మనస్సు కదిలించబడి మరలా పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చి ఈ చిన్నారి బిడ్డలతో మాట్లాడుతూ ప్రపంచములో శాంతి నెలకొల్పబడాలి అని అంటే జపమాలను చేతపట్టమని చెబుతూ ఉన్నది. జపమాలను చేతపట్టి ప్రార్థించేటప్పుడంట సాతానుడు వణకటం మొదలు పెడతాడంట. జపమాలను చేతపట్టుకుని ప్రార్థించేటప్పుడంట నీలో ఉన్నటువంటి అపజయాలన్నీ కూడా తారుమారై జయాలుగా మారతాయంట. జపమాలను చేతపట్టుకుని ప్రార్థన చేసేటప్పుడంట నీలో ఉన్నటువంటి దుష్క్రియలన్నీ కూడా పోయి పాపమంతా కూడా తొలగించబడి పవిత్రునిగా మారడానికి ఆస్కారం దొరుకుతూ ఉందంట. అందుకనే ప్రతిరోజు కూడా ఈ జపమాలను జపించమని, జపమాలను జపిస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రతి గుర్తు తర్వాత ఓ నా యేసువా మా పాపములను మన్నించండి, మమ్ము నిత్య నరకాగ్ని నుండి కాపాడండి, సకల ఆత్మలను ముఖ్యముగా నీకు ఇష్టమైనటువంటి ఆత్మలను, నీ ఇష్టం కొరకు ప్రాకులాడేటటువంటి ఆత్మలను స్వర్గ రాజ్యములోనికి చేర్చమని ఈ గుర్తును కూడా, ఈ జపాన్ని కూడా జత చేయమని తల్లి మరియనే చెప్పిందంట. ప్రియ సహోదరి సహోదరులారా, మే నెల 13వ తారీఖున దర్శనమిచ్చినటువంటి ఈ తల్లి జూన్ నెల, జూలై నెల, ఆగస్టు నెల, సెప్టెంబర్, అక్టోబర్ ఇలా 6 నెలల పాటు మే 13వ తారీఖున దర్శనమిచ్చినటువంటి ఆ తల్లి ఈ నెలలలో ఉన్నటువంటి 13వ తారీఖున ప్రతి నెల కూడా దర్శనమిచ్చి ఇదే మాటను తేట తెల్లం చేస్తూ చెప్పిందంట.
ఆశ్చర్యకరమైనటువంటి విధంగా అలనాడు ప్రపంచము కుదేలు అవుతూ ఉన్నటువంటి ప్రాంతములో శాంతిని నెలకొల్పినటువంటి తల్లిగా ఉంది. ఈ తల్లి యొక్క ఆదర్శాన్ని తీసుకొనమని ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు రెండు కూడా చక్కగా తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. ఆమె రూపం ఎలా ఉన్నది అని అంటే, అంతట దివియందు ఒక స్త్రీ దర్శనమిచ్చెను, సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను, ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటముండెను. ఆమె సారూప్యం చక్కగా ఒక రాణిలా ఉన్నది. రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాణి ఏ విధంగానైతే ఉంటుందో, పరలోకానికి భూలోకానికి రాజ్ఞిగా నిలబడింది అని చెప్పి బైబిలు గ్రంథమే మాట్లాడుతూ ఉంది. ప్రియ స్నేహితులారా, ఈ తల్లి నీ బ్రతుకును బాగు చేయడానికి ఈ పండుగను కొనియాడుతూ ఉన్నటువంటి సందర్భములో నీ కొరకు ప్రార్థించడానికి కూడా సిద్ధపడుతూ ఉంది. అయితే నీవు చేయవలసింది ఏమిటి అని అంటే, అలనాడు అనేక మంది ఆమెను పొగిడినట్లుగా నీవు పొగడటం ప్రారంభం చేయాలి. ఆమె ఇచ్చినటువంటి జపమాలను చేతపట్టుకోవటం ప్రారంభం చేయాలి. ఆమె చెప్పినటువంటి మాటలను నెమరవేయటం ప్రారంభం చేయాలి. అప్పుడు ఖచ్చితంగా తన కుమారుని దగ్గర నుండి దీవెనలను మీపైన, మీ కుటుంబాలపైన, మీ బిడ్డలపైన కుమ్మరింపచేస్తూ ఉంది. దైవ దీవెనలు మన కుటుంబాల్లో ఉండాలా అని ఫాతిమా అని పేరు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ పండుగ రోజున దీవించి ఆశీర్వదించమని ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారముగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. పవిత్రుడవైన తండ్రి, పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణము చేసుకొనుచు సంతోషముతో మేమర్పించు మా దీన అర్పణములను అంగీకరింపుము. ఈ విధముగా క్రీస్తు బలిలో భాగస్థులమైన మాకు ఇది ఈ లోకములో ఉపశమనమును, పరలోకములో శాశ్వత రక్షణమును అనుగ్రహించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు
మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణమును కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరము కొరకు ప్రకటించుచున్నాము. ఎలయన నీవు బూదిగాంతముల వరకు అద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీ అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీన అవస్థను కటాక్షించి మానవజాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము.
ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యేసేపుతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి చేతులను చాచి క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. ఈ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీరత్వం మనకు నిత్య జీవితం. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు
ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. మీరు లేక నేను ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యం జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యం జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. పునీత ఇగ్నాసు వారు చేసిన చెప్పము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననాదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతులు దొరకకుండా మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. కన్యవైన మాత ఆనందించు, ఎలయన క్రీస్తు సమాధి నుండి ఉత్థానమై లేచెను. హల్లెలూయా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పాస్కా పరమ రహస్యపు దివ్య సంస్కారము ద్వారా మమ్ము దీవింపము. నీ కుమారుణ్ణి తల్లి అయిన మరియమాతను గౌరవించుచున్న మమ్ము ఉత్థాన ప్రభుని ఉత్తేజముతో నింపి మా మర్త్య శరీరములందు క్రీస్తు దివ్య జీవనము ప్రదర్శింపబడినట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిసినది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విశ్వజననివి, విశ్వాసుల జనని, దైవ జననివి, ధన్యాత్ముల జనని. విశ్వ
విశ్వజననివి విశ్వాసుల జనని దైవ జననివి ధన్యాత్ముల జనని విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని విశ్వాస మార్గంలో మమ్ముల నడుపు తల్లి అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత పల్లెలో పెళ్లివారి ఇంటిలో అవసరమును గుర్తించి తీర్చిన తల్లి కానా పల్లెలో పెళ్లివారి ఇంటిలో అవసరమును గుర్తించి తీర్చిన తల్లి మా ఇంటికి దీపమై నడుపుము తల్లి మా ఇంటికి దీపమై నడుపుము తల్లి మాకున్న కష్టాలు కన్నీళ్ళు తీర్చు తల్లి అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత విశ్వజననివి విశ్వాసుల జనని దైవ జననివి ధన్యాత్ముల జనని విశ్వజననివి